వెల్కమ్ టు వీతి న్యూస్. వీతి న్యూస్ ఈరోజు ఒక ప్రత్యేకమైన చర్చను చేపట్టింది. ఇంజనీరింగ్ కాలేజీల దారేటు అని. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే గతంలో క్రేజీ ఉండేది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళంతా అంటే ఉద్యోగాలు రాక నిరుద్యోగులు మారిపోతున్నారు. దీనికి అసలు కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన విషయాలను చర్చించడానికి మనతో పాటు లింగారెడ్డి గారు, చైర్మన్ స్వాతి కాలేజ్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల దారేటు అనే దాని మీద చర్చను చేపట్టాం. దీనికి సంబంధించి చర్చను చేపడదాం. ముందుగా సార్ నమస్తే సార్. నమస్కారం. నేను అంటే ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్ కాలేజీలో అంటే నిరుద్యోగులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్న ఒక పేపర్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలు గేర్ మార్చాలి అంటే కోర్సుకు ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న కోర్సులు కాలేజీలో ఉండట్లేదు, డిమాండ్ లేని కోర్సులు ఉన్నాయి. అంటే పాత చింతకాయ పచ్చడి పాత తరం లాగానే నడుస్తుంది. అంటే మీ అబ్జర్వేషన్స్ ఏంటి, స్టూడెంట్స్ నుంచి మీకు ఎలాంటి వస్తున్నాయి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మీరేం అబ్జర్వ్ చేశారు? నమస్కారం అండి, నా పేరు లింగారెడ్డి, చైర్మన్ స్వాతి అండ్ స్టాన్ఫర్డ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. నేను ఇంజనీరింగ్ కాలేజీ 2009లో పెట్టాము. సో బేసికలీ ఐఎమ్ ఆల్సో సివిల్ ఇంజనీర్. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట్. సో ఆ రోజుల్లో మేము ఇంజనీరింగ్ చేసి మా ఊరికి వెళ్ళినా కానీ నన్ను ఒక వింతగా చూసేవాళ్ళు. ఓ ఈయన ఇంజనీర్ అంట, ఇంజనీర్ చదువుతున్నాడు అనేది. బట్ అన్ఫార్చునేట్గా ఈరోజు ఆ సిచ్యువేషన్ లేదు అని చెప్పలేము, ఉన్నదని కూడా చెప్పే పరిస్థితి లేకుండా ఉన్నది. ఎందుకనంటే గవర్నమెంట్ పాలసీసే కావచ్చు, యూనివర్సిటీ వాళ్ళ ఇనిషియేషన్ కూడా అనుకున్న లెవెల్లో, ప్రజెంట్ మార్పుల లెవెల్లో యూనివర్సిటీ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏమైనా కావచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంజనీరింగ్ కోర్సుల వారీగా చూస్తే ఇప్పుడున్న కోర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ కోర్ 5 గ్రూప్స్ ఎప్పుడు ఇవి ఎవర్ గ్రీన్ స్మూత్ గోయింగ్ అనేది క్రేజీ ఉన్నది. అందులో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఈవెన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను సివిల్ ఇంజనీర్ని. ఈవెన్ ఈరోజు మార్కెట్లో సివిల్ ఇంజనీర్ చాలా డిమాండ్ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆ లెవెల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీ కానీ, వర్క్షాప్స్ కానీ, యూనివర్సిటీ లెవెల్లో కానీ, కాలేజ్ లెవెల్లో కానీ టేకప్ కావట్లేదు. వాటికి ఇప్పుడు మన ప్రజెంట్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఇంజనీరింగ్ కాలేజెస్ మీద ఫోకస్ పెట్టింది. స్టాండర్డ్స్ పెంచాలని, క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని. సో దాని మీద యూనివర్సిటీ వాళ్ళు ఇంకా కూడా ఇనిషియేషన్ స్టేజ్లోనే ఉన్నారు. మనకు ఒక రిపోర్ట్ చూసినట్టయితే, స్కిల్ రిపోర్టు 2019కి సంబంధించిన స్కిల్ రిపోర్ట్ చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 57% కావాలి. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యం లేని ఇంజనీర్లు 43% దేశవ్యాప్తంగా. అదే రాష్ట్రంలో తీసుకుంటే 42%, నైపుణ్యం లేని ఇంజనీర్లు 58%. దాంతోపాటు దేశవ్యాప్తంగా 90,000 మంది మన రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. అంటే 90,000 మంది చేరితే అందులో డ్రాప్అవుట్స్ పోగా 65,000 మంది వెళ్తున్నారు. 65,000 మందిలో 27% మాత్రమే వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చేయాల్సిన అవసరం ఉంది? బేసిక్గా ఇప్పుడు ఉన్న ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది వచ్చిన తర్వాత మార్కెట్లో అందరూ క్వాలిటీ ఎడ్యుకేషన్ దెబ్బతింటున్నది అనేది అంటున్నారు వాస్తవంగా. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మేనేజ్మెంట్స్ కానీ, గవర్నమెంట్ కానీ, యూనివర్సిటీస్ కానీ చేయవలసింది ఒకటి ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ప్రతి క్యాంపస్లో ఇండస్ట్రీ రిలేటెడ్ అటాచ్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లలకి స్కిల్డ్ ఇంప్రూవ్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 43%, 27% అనేది ఇంప్రూవ్ కావడానికి స్కోప్ చాలా ఉన్నాయండి. సో ఆ విషయంలో ఇప్పటికీ ఆల్రెడీ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన కోర్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మనకు తెలిసింది ఏంటంటే ఏవైతే కోర్సులకు డిమాండ్ ఉందో ఆ కోర్సులు కాలేజీలో లేవు. ఏవైతే డిమాండ్ లేని కోర్సులకు కాలేజీలో ఉన్నాయి. అంటే వాళ్ళు కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత అక్కడ ఉపాధి అవకాశాలు లేవు. ఏవైతే ఉపాధి అవకాశాలు ఉన్నావో అవి కోర్సే లేదు. అంటే ఈ ఇంబ్యాలెన్స్ని అంటే తగ్గించకపోతే అంటే నిరుద్యోగులు ఇంకా పెరిగే అవకాశం ఉంది కదా. అదేనండి, ఇప్పుడు మార్కెట్లో కొత్తగా డిమాండ్ ఉన్న కోర్సులు వచ్చేసి ఏవియేషన్లో కానీ, రోబోటిక్స్ అని, ఆటోమేషన్ కోర్సెస్ అని వెరైటీ కోర్సెస్ త్రూఅవుట్ వరల్డ్లో వస్తున్నాయి. మన ఇండియాలో మాత్రం ఇంకా వాటిని ఇనిషియేటివ్ తీసుకొని ఏఐసిటీ వాళ్ళు కనుక కొత్త కోర్సులకి అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఏంటంటే ఏఐసిటీలో కూడా ప్రపోజల్స్ ఏదైనా కొత్త కోర్సులు మనం పెట్టుకుందామంటే మనకు అలాంటి అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు ప్రపోజ్ చేసిన కోర్సెస్ మాత్రమే మేనేజ్మెంట్స్ తీసుకోవాలనేది ఉన్నది. ఏఐసిటీ వాళ్ళు కూడా కొంచెం డీప్గా వెళ్ళి విచ్ కోర్సెస్ వీ హ్యావ్ టు గివ్ యాజ్ పర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చేస్తే అప్పుడు ఈ కొత్త కోర్సులు వస్తే ఆటోమేటిక్గా
పిల్లలు అటు డైవర్ట్ అయిపోతే అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా. అంటే ఈ కోర్సులు కొత్త కోర్సులు పెట్టాలి లేకపోతే దీన్ని ఇనిషియేషన్ తీసుకోవాల్సింది ఏఐసిటిసి అంటారా, యూనివర్సిటీలు అంటారా, ఎవరు దీన్ని బాధ్యత ఫస్ట్ ప్రపోజల్ ఏఐసిటీ నుంచి రావాలండి. ఏఐసిటీ వాళ్ళు టెక్నికల్ అప్రూవల్ వాళ్ళు ఇచ్చేస్తే దెన్ యూనివర్సిటీ వాళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసేసి ఫిజికల్గా ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి దే విల్ అప్గ్రేడ్ ద కోర్సెస్. అంటే మన కాలేజీ తరపు నుంచి మన కాలేజీలు అంటే మన తెలంగాణలో ఉన్న కాలేజీలు కానీ ఆంధ్రాలో ఉన్న కాలేజీ కానీ అంటే మాకు ఇలాంటి కోర్సులు కావాలని మీరు ఎలాంటి ప్రపోజల్స్ ఏమన్నా పంపే అవకాశాలు ఉన్నాయి? అలాంటివి మాకు అవకాశం లేదండి. ఏఐసిటీ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ నార్మ్స్ ప్రకారం మేము చేయాల్సి వస్తుంది, కానీ మేము ఈ కోర్సు పెట్టుకుంటాం మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వడానికి లేదు. అది ఏఐసిటీ వాళ్ళే. ఇప్పుడు డిమాండ్ ఉన్న కోర్సుల్ని పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్, బ్లాక్ బై టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి కోర్సులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి ఫిల్అప్ అవ్వట్లేదు. అంటే ఈ కోర్సులకు ఎవరు కూడా స్కిల్డ్ పర్సన్స్ లేరు. అసలు కోర్సెస్ మాలాంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ కోర్సులు రన్ చేసుకోవడానికి మాకు అవకాశమే లేదు. అట్లాంటి కనుక గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళు మాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా మేము ఆ కోర్సులు పెట్టి ట్రైన్ చేసి పిల్లలకు అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయడానికి మా మేనేజ్మెంట్స్ తరఫున మా కాలేజీల తరఫున మేము చేయడానికి అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే పోర్షన్ మార్చడానికి కానీ కొత్త కోర్సులు పెట్టడానికి కానీ అంటే యూనివర్సిటీ తరఫు నుంచి ఏమన్నా ఇప్పుడు అంటే చర్యలు ప్రారంభమైనాయని మనం అనుకోవచ్చా? క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనివర్సిటీ వాళ్ళు చాలా ఫోకస్ చేస్తున్నారండి. గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉన్నది. ఈవెన్ యూనివర్సిటీ అఫీషియల్స్ కూడా డే బై డే ఇప్పుడు లాస్ట్ 4 yearsలో చాలా ట్రెమండస్ చేంజెస్ వచ్చినాయి. ఇంజనీరింగ్ కాలేజెస్లో క్వాలిటీ కానీ ఇంప్రూవ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినాయి. కానీ దానివల్ల ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే మీరు అన్నట్టు ఆ న్యూ కోర్సెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ ఇంట్రడ్యూస్ చేసేది యూనివర్సిటీ కాదండి, అది ఏఐసిటీ మాత్రమే చేయాలి. సో ఏఐసిటీ వాళ్ళు ఈ కోర్సెస్ని రికమెండ్ చేస్తే ఆటోమేటిక్గా యూనివర్సిటీ వాళ్ళు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల మీద ఇంజనీరింగ్ కోర్సుల మీద ఒక విమర్శ ఉంది. ఏంటి ఆ విమర్శ అంటే క్వాలిటీ తగ్గింది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అంటే డిగ్రీ గ్రాడ్యుయేట్స్తో సమానంగా గతంలో ఒక ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి ఉండంటే జాబ్ గ్యారంటీ అని మీరే చెప్పారు, ఊర్లో చాలా గౌరవంగా చూశారు. ఆ స్థితి నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి డిగ్రీ గ్రాడ్యుయేట్కి పెద్ద తేడా లేకుండా అంటే ఇలా జరగడానికి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? అది ఎప్పుడైనా సరే టెక్నికల్ కోర్సే అండి. దాన్ని ఇంజనీరింగ్ కోర్సుని మనము BA BCom కోర్సులతోటి కంపేరిటివ్ కాదు అంటే ఉపాధి అవకాశ పరంగా చూసినట్టయితే ఆ విధమైన ఒక విమర్శ ఉంది. అది కరెక్ట్ కాదండి. కాకపోతే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు అని అంటే కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు స్ట్రెంత్ పాపులేషన్ కూడా పెరుగుతున్నది. పెట్టిన వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ ఎవరైనా జనరల్గా నా కొడుకు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, IAS IPS కావాలనుకుంటారు, కానీ ఎవరు ఒక కామర్స్ గ్రాడ్యుయేట్ కావాలని, ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ కావాలని అనుకోరు. ఆ అవేర్నెస్ కూడా వచ్చింది, కాలేజీలో చదువుకోవడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ పాలసీ వలన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పెరుగుతున్నారు, అందులో డౌట్ లేదు. సో రూరల్ బ్యాక్గ్రౌండ్లో రూరల్ పేరెంట్స్ ఫీ పే చేయని పేరెంట్స్ వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. దీనివల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు పెరుగుతున్నారు. దానికి తగ్గ క్వాలిటీ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే రూరల్ నుంచి వచ్చే పిల్లలకి ఇంగ్లీష్ ప్రాబ్లం అండి. కమ్యూనికేషన్ మెయిన్ ఫోకస్ ఇంగ్లీష్ మీద చేయాల్సి వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా పిల్లవాడు స్టేజ్ మీద వచ్చి కానీ లేకపోతే ఈవెన్ ఒక 2 minutes ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి లేదు. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేదానికి కూడా ఒక స్కోప్. ఎందుకంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్లో ఎక్కడ పోయినా కానీ దే విల్ సీ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్. సో గవర్నమెంట్ ఈవెన్ యూనివర్సిటీస్ నౌ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ కోర్స్ ఒకటి పెట్టింది. కాకపోతే ఏంటంటే పిల్లలు కూడా కొంచెం ఒక డిగ్రీ లాగానే దాన్ని కూడా ఒక BE డిగ్రీని కూడా ఒక BA డిగ్రీ లాగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ స్టాండర్డ్స్ రావట్లేదు. బట్ ఓవర్ ఏ పీరియడ్లో యూనివర్సిటీ ఇప్పుడు పెట్టిన ఇన్స్పెక్షన్స్ అనండి, క్వాలిటీ ఫోకస్ మీద డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంజనీరింగ్ కోర్స్ డిమాండ్ ఉంటుంది. అంటే కాలేజీల సంఖ్య పెరగడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని మీరు ఏమని అనుకుంటున్నారు? 2009 తర్వాత అసలు కొత్త కాలేజీలు వచ్చినవి ఇవన్నీ ఫింగర్ టిప్స్లో కౌంట్ చేయొచ్చండి. 2009 తర్వాత మనం అంతకుముందు గతంలో వచ్చిన కాలేజీలు ఇటీవల కాలంలో చూస్తే కొన్ని కాలేజీలు మూతపడే దిశలోనే, కొన్ని కాలేజీలో సీట్లు ఫిల్అప్ అవుతలేవు. అంటే ఈ పరిస్థితికి అసలు అంటే ఎందువల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనుకుంటున్నారు మీరు? కాలేజెస్ మూతపడడం అనేది చాలా తక్కువ జరిగిందండి. అది 1% కూడా ఉండదు మార్కెట్లో. బట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంజనీరింగ్ కాలేజీలు సీట్లు తగ్గుతున్నాయి, అంటే ఉన్న సీట్లు కూడా ఫిల్అప్ అవుతలేదు అనేది ఇప్పుడు ఒకటి జరుగుతుంది. అది మాత్రం వాస్తవం అండి. అక్కడ జరిగింది ఏంటంటే AICT వాళ్ళు కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ అటానమస్ కాలేజెస్ ఇచ్చారండి. వాళ్ళకి ఏంటంటే ఇంటేక్ మీద రిస్ట్రిక్షన్ లేదు.
సో న్యాచురల్గా ఏంటంటే ఇప్పుడు నా కాలేజీ రామోజీ ఫిలిం స్టూడియో దగ్గర 2009లో పెట్టాను. ఇప్పుడు శ్రీనిధి కాలేజీ, సిబిఐటి కాలేజ్ ఉన్నదనుకోండి, వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీ స్టేటస్ వచ్చిన తర్వాత వాళ్ళు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారు. వాళ్ళు ఆ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇంక్రీజ్ చేయడం వల్లనే మాలాంటి కాలేజీలకు అడ్మిషన్ల ప్రాబ్లం, పిల్లల క్వాలిటీ రాకపోవడం. కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్ కానీ ఏఐసిటి వాళ్ళు కానీ ఈ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తగ్గించుకుంటూ పోతే, ఒక కంప్యూటర్ సెక్షన్ ఉందండి ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో 9 సెక్షన్లు ఇచ్చారు. అంటే 9 into 6 అంటే 540 స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్లో తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో వాస్తవానికి అంత ఇంటేక్ ఇవ్వడానికి వాళ్ళకి అంత ఉన్నదా అనేది అది యూనివర్సిటీ వాళ్ళు అసెస్ చేసి ఇవ్వాల్సి వస్తున్నది. అక్కడ కొంచెం వాళ్ళు కంట్రోల్ చేసి ఉంటే ఈ కాలేజెస్ మూతపడడం అనేది దానికి స్కోపే ఉండదండి. అంటే కాలేజెస్ మూతపడడం అనేది మనం సమస్యగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే గతంలో చాలామందికి ఇంజనీరింగ్ చేయాలనే ఒక కోరిక బలంగా ఉండేది. ఇది తక్కువ కాలేజీలు ఉన్నప్పుడు, ఒక జేఎన్టీయూనో ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అంటే లిమిటెడ్ కాలేజీలు ఉన్న సందర్భంలో హెవీ కాంపిటీషన్ ఉండేది. అది 1000 లోపు 500 లోపు ర్యాంకు, అంటే బాగా కోచింగ్లకు వెళ్ళి బాగా అలాంటి పరిస్థితి నుంచి 70,000 ర్యాంక్ వచ్చినా 80,000 ర్యాంక్ వచ్చినా ఇంజనీరింగ్ కాలేజీలో చేరడం అనేది ఒక ఈజీ ప్రాసెస్ అయింది. ఆ ఈజీ ప్రాసెస్ వల్ల ఏమన్నా దీనికి తగ్గిందా అనేది సమస్య. తగ్గిందా అంటే తగ్గలేదండి. వాస్తవానికి 70,000 ఉన్నా 90,000 ఉన్నా కానీ మార్కెట్లో మీరే చెప్పారు 43%, 57% ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉన్నది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అని. అంటే అప్పుడు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ అనేది క్వశ్చన్ రాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే పాస్ అయిన స్టూడెంట్స్లో వాళ్ళకి సఫిషియెంట్ నాలెడ్జ్ లేక కంపెనీస్ తీసుకోవట్లేదు అనేది అక్కడ క్వశ్చన్. సో ఆడ నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరగడం, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ కావడం వల్ల ఇంజనీరింగ్ డిమాండ్ తగ్గింది అనేది దానికి. అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పెరగడంలో తప్పులేదు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవసరం. కానీ అంటే ఏ రేషియో పరంగా మనకు ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఏ కోర్సుకి ఎంత రేషియో, కొత్త కోర్సులు వస్తున్నాయి. కొత్త కోర్సులు వచ్చినప్పుడు కొత్త కోర్సుల వైపు కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మళ్లించే విధంగా ఎలాంటి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి కానీ యాజమాన్యాల వైపు నుంచి కానీ ఏమన్నా ఉందా అనేది ఇక్కడ మనకు ప్రశ్న. అదే సార్, నేను ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను. ఏఐసిటి వాళ్ళు కనుక డిమాండ్ ఉన్న కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కోర్సెస్ మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఏఐసిటీలో ప్రస్తుతం ఇంప్లిమెంట్ కాలేదండి. వాళ్ళు కనుక నోటిఫికేషన్లో అవి యాడ్ చేసి ఇచ్చేస్తే మేనేజ్మెంట్స్ కూడా డెఫినెట్గా కొత్త కోర్సులకి తీసుకొని పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంగా ఏఐసిటి వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు న్యూ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుందండి. అంటే మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వస్తుంటారు కదా కంపెనీ వాళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు మాకు అంటే ఇలాంటి స్టూడెంట్స్ కావాలి, అంటే ఈ కోర్సు అయిపోయిన వాళ్ళు కావాలి, ఈ కోర్సు అంటే మీకు ప్రపోజ్ చేస్తుంటారు కదా, ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఈ కోర్స్ అయితే బాగుంటుంది అనేది. అంటే ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాయంటారా? మా మేనేజ్మెంట్ తరఫున, అసోసియేషన్ తరఫున ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా వెళ్తుంటాయి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఆల్రెడీ నిన్న పాపిరెడ్డి గారు మాట్లాడారు. అతను కూడా ఇనిషియేషన్ తీసుకుంటున్నాము, గవర్నమెంట్ ప్రపోజల్ యూనివర్సిటీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం అని చెప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కైనా సరే ఈ కొత్త కోర్సులు రావడానికి, మళ్ళీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డిమాండ్ పెరగడానికి గవర్నమెంట్ తరఫున మా తరఫున కూడా మేము. అంటే ఇంజనీరింగ్ అనేది ఒక స్టడీ కాదు, యాక్చువల్గా ఏంటంటే అది ఒక జీవనం. అంటే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏది కట్టాలన్నా, ఒక మిషన్ తయారు చేయాలన్నా, ఒక ఇండస్ట్రీకైనా, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది అంటే చాలా విస్తారమైన ఏరియా అది. అంటే పొటెన్షియల్ బాగా ఉన్న ఏరియా, ఉద్యోగ కల్పన ఉన్న ఏరియా. ఆ ఏరియా పట్ల అంటే ప్రభుత్వం కానీ అంటే ఐఐసిటి కానీ కొంచెం దృష్టి పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది కదా అనేది సామాన్య ప్రశ్న. అవునండి, అదే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మా యూనివర్సిటీ వాళ్ళు కూడా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి ఒక ఇండస్ట్రీ తోటి టైఅప్ చేయాలనేది ఫస్ట్ ఇయర్లోనే ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పిల్లలకి అవేర్నెస్ తేవడం కొరకు ప్రతి కాలేజీకి ఒక ఇండస్ట్రీ తోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలనే ప్రపోజల్స్ వస్తున్నవి. బహుశా అవి కనుక వచ్చినట్టయితే ఈవెన్ ఇప్పుడున్న ప్రజెంట్ సివిల్ కోర్స్ కానీ మెకానికల్ ప్రతి కోర్సులో కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల స్కిల్డ్ డెవలప్మెంట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయండి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఎంబీబీఎస్ ఉందంటే ఎంబీబీఎస్కి సంబంధించింది ఒకటి ఉంటుంది. ఎంబీబీఎస్ ఉంటే వాళ్ళకు ఒక కాలేజీ, కామినేని కాలేజ్ ఇట్లా అంటే వాళ్ళకి ఇట్లా అయిపోగానే వాళ్ళకి ఏదో అంటే 2 years అక్కడ ఒక ట్రైనింగ్ ఇవ్వడమో తర్వాత అంటే ఇట్లాంటి ఇది మనకి ఇంజనీరింగ్ కాలేజీలో కనిపించదు. ఇట్లాంటిది ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్నాయండి. ఇప్పుడు ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఓల్డ్ కాలేజెస్లో ఈవెన్ సిబిఐటి, నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అట్లాంటి వాటిలో దాదాపు 100% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో అన్ని కాలేజీలో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కానీ 100% ప్లేస్మెంట్స్ అనేవి లేవు. సో ఆ ప్లేస్మెంట్ రావాలని అంటే మేనేజ్మెంట్స్ కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, క్వాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్.
ఆ పిల్లలు కూడా మా దగ్గర వచ్చే పిల్లలు ఏంటంటే మెయిన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు వస్తారండి మా లాంటి కాలేజెస్కి. వాళ్ళకి ఏంటంటే ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రాబ్లం తోటి దే ఆర్ నాట్ ఏబుల్ టు కాంపిటేట్ విత్ ద టాప్ కాలేజెస్. బట్ ఇంటెలిజెన్సే ఉంటారు, రూరల్ నుంచి వచ్చే పిల్లలనే మ్యాక్సిమం ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళకున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం తోటి సో కొంచెం వాళ్ళు డ్రాగన్ అవుతున్నారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టేస్తే డెఫినెట్గా ఇన్ పార్ విత్ టాప్ కాలేజ్లో వస్తారనేది. అంటే ఇప్పుడు మనకున్నది జేఎన్టీయు ఒక ఆధ్వర్యంలో కొన్ని కాలేజెస్, ఉస్మానియా ఆధ్వర్యం. అంటే అసలు అంటే ఈ రెండింటికి వేరియేషన్స్ ఏంటి? అంటే సబ్జెక్టు సేమ్ ఉంటుందా, వేరు ఉంటుంది అంటారా? అండ్ ఫస్ట్లో ఓయి ఉస్మానియా యూనివర్సిటీకి జేఎన్టీకి కొంచెం డిఫరెన్స్ ఉండేదండి సిలబస్ కరిక్యులంలో కానీ ఇన్స్పెక్షన్స్లో కానీ. ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్ ఓన్లీ 10 ఉన్నాయండి, వేరే జేఎన్టీ కాలేజ్లో 100s ఉన్నాయి. సో న్యాచురల్గా 10 ఉన్న దగ్గర యూనివర్సిటీ అఫీషియల్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ కాలేజెస్లో స్టాండర్డ్స్ క్లోజ్ యాంగిల్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మనకి క్వాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు అవకాశం ఇస్తుంటారు, ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. జేఎన్టీయూలో కొద్దిగా కాలేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫోకస్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ అట్లా అని చెప్పేసి ఓయూకి జేఎన్టీకి పెద్ద ఇప్పుడు లాస్ట్ 3 yearsలో ఆల్మోస్ట్ కరికులం మొత్తం మోరల్లెస్ సేమ్గా ఉన్నాయండి. ఇదివరకు ఏమో జేఎన్టీయూ వేరు, ఓయూ వేరు ఉండేది. అంటే వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా రెండింటికి? కరికులంలో సిలబస్ కరికులంలో డిఫరెంట్ ఉండేది. ఇంకా వేరే వేరియేషన్స్ ఏముంటాయండి? ఇంక మిగతా ఏం లేదండి పెద్దగా. అంటే బీఈ బీటెక్ కానీ అట్లా ఏమైనా వేరియేషన్? జేఎన్టీయూ వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అని పెట్టారు, ఓయూ వాళ్ళు బీఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పెట్టారు. ఇప్పుడు జేఎన్టీ మొత్తం ఏఐసిటి కంట్రోల్ ఉంటుంది? ఓయూ జేఎన్టీ రెండు కూడా ఏఎస్ అన్ని ఆల్ యూనివర్సిటీస్ ఈవెన్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా దే హ్యావ్ టు గెట్ టెక్నికల్ అప్రూవల్ ఫ్రమ్ ఏఐసిటీ ఓన్లీ. వాళ్ళు ఏఐసిటీ వాళ్ళు అయిపోయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు అకాడమిక్ అఫిలియేషన్ ఇస్తారు. అంటే కామన్ ర్యాంక్ కానీ ఎవ్రీథింగ్ కానీ అంటే సేమ్ ఓకే ప్లేస్మెంట్స్ విషయంలో కానీ మిగతా విషయాలు అంటే ఇక్కడ చదివిన వాళ్ళకు అక్కడ చదివిన వాళ్ళకు ఏమన్నా అంటే రేపు ఉద్యోగం పొందేటప్పుడు ఏమన్నా అంటే తేడాలు ఏమన్నా ఉంటాయంటారు? ఇప్పుడైతే ఏముండదండి, ఎంతమంది కొంచెం తేడా ఉండేది. ఓయూ అంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా పీజీ కోర్సులకు వెళ్ళినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే కొంచెం ఇంపార్టెన్స్ ప్రియారిటీ ఉండేది. ఇప్పుడు జేఎన్టీ కూడా దే ఆర్ ఆల్సో మెయింటైనింగ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంటే కొన్ని కాలేజీలని ఏబిసి అంటే కేటగిరీలుగా డివైడ్ చేసింది కదా, అంటే వాట్ ఈస్ ద ఏబిసి కేటగిరీస్ అంటే ఏంటి అంటారు? ఇప్పుడు ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తుందండి. ఆ ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూలో కొన్ని కాలేజీలు ఇప్పుడు అటానమస్ కాలేజెస్, టాప్ కాలేజెస్ వాళ్ళు ప్రొఫెసర్స్ ఎక్కువ ఉన్నారు, ఓవర్ హెడ్స్ ఎక్కువ చూపించేసి ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్లా అందరికీ ఒకటే యూనిఫామ్ ఫీ స్ట్రక్చర్ ఇవ్వలేమనే ఉద్దేశంతో టీఏఎఫ్ఆర్స్ అని తెలంగాణ ఫీ రియంబర్స్మెంట్ కమిటీ అని ఒకటి పెట్టేసి ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసిన ఫీ స్ట్రక్చర్ని వాళ్ళ కేటగిరీ లాగా ఏబిసిడి అని పెట్టేసి మినిమం ఫీ స్ట్రక్చర్ గవర్నమెంట్ ఇస్తుంది, ఎక్సెస్ ఏదైతే ఉందో అది పేరెంట్స్ పే చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు అంటే గవర్నమెంట్ కానీ ఏఐసిటి కానీ పెడితే కోర్సులు తప్పిస్తే మీకు అంటే ఎలాంటి అవకాశాలు కాలేజీ వాళ్ళకైతే ఎలాంటి అవకాశాలు మాకు మా ఓన్గా పెట్టుకోవడానికి మాకు అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి, ఆ డ్రాప్ అవుట్స్కి ప్రధాన కారణం ఏమంటారు? డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఏం లేవండి ఇంజనీరింగ్లో, డ్రాప్ అవుట్స్ ఏం లేవు. ఓన్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 95,000 చేరితే అందులోంచి 65,000 70,000 మంది ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకుంటున్నారు అనేది అంటే నిన్న వచ్చిన వార్త సారాంశం. అది 100% కరెక్ట్ కాదండి. డ్రాప్ అవుట్స్ అనేది ఓన్లీ 5-10% అది ఎక్కడైనా ఉంటుంది. ఈవెన్ బీకామ్లో 100 మెంబర్స్ చేరినా 10 మెంబర్స్ డ్రాప్ అవుతుంటారు. అట్లనే ఇంజనీరింగ్లో కూడా ఆ డ్రాప్ అవుట్స్ కాకపోతే పాస్ పర్సంటేజ్లో వేరియేషన్ వస్తున్నది. పాస్ పర్సంటేజ్ కంపేర్ టు డిగ్రీ కానీ ఇంజనీరింగ్లో కొంచెం ఈ పర్సంటేజ్ తక్కువ ఉన్నది. దాన్ని ఇదే మేము చెప్పాను కదా మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, దానివల్ల వాళ్ళకి లాంగ్వేజ్ తోటి పిల్లలు 4 years బదులు 5 years 6 yearsలో కంప్లీట్ చేస్తున్నారు గ్రాడ్యుయేషన్. అంటే అట్లా అవకాశం ఉందా? 5 years 6 years బ్యాక్లాగ్స్ ఉంటే దే కెన్ రీఅపియర్ అగైన్ ఎగ్జామ్స్ అప్లై. అంటే వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ మళ్ళీ వస్తుంది 6 years అంటే మళ్ళీ కాలేజ్ రావాల్సిన అవసరం లేదండి. మన మామూలుగా బీకామ్ డిగ్రీ 3 years తర్వాత బ్యాక్లాగ్స్ ఉంటే ఎలా ఎగ్జామ్ అపియర్ అవుతారో ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా అది బ్యాక్లాగ్స్ మళ్ళీ గవర్నమెంట్ సప్లీ ఎగ్జామ్స్ పెడతారు యాన్యువల్. రెగ్యులర్ పిల్లలతో పాటు వాళ్ళు కూడా వచ్చి రాసుకొని దే కెన్ కంప్లీట్. అంటే ప్రభుత్వం అంటే 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 నిరుద్యోగ తగ్గించి ఉపాధి అవకాశాల వైపు మెరుగుపరచాలంటే మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తారు. గతం అంటే చాలా ఏళ్ల క్రితం ఒక సివిల్ ఇంజనీర్గా ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ తేడాలు ఏంటి? ఇప్పుడు ఏం చేస్తే అంటే కరెక్ట్ వేలో వెళ్తాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ వేరే స్పెషల్ ఇంటెన్షన్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ అవసరం లేదండి. ఉన్న కోర్సులకి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇండస్ట్రీ ట్రైనింగ్ ఒకటి ఇంపార్టెంట్.
ప్రెసెంట్ మార్కెట్లో వరల్డ్ వైడ్ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మన ఓన్లీ హైదరాబాద్ ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్ మొత్తం ఒకటే అయిపోయింది కాబట్టి వరల్డ్ వైడ్లో డిమాండ్ ఉన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏవియేషన్ ఐడెంటిఫై చేసిన కోర్సులని ఏఐసిటి వాళ్ళు నోటిఫికేషన్ చేసి మాకు ఆ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలండి ఫస్ట్. అక్కడ అవకాశం ఇచ్చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ పెరుగుతున్నది. సో పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా చదవడానికి స్కోప్స్ ఉంటాయి. అప్పుడు అంటే కొంతవరకు అంటే మన అంటే కాలేజీలకు కూడా కొంత స్వయం ప్రతిపత్తి ఇస్తే వాళ్ళు కూడా కొన్ని కోర్సులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటాయి. అంటే ఏ కోర్సులో అయితే డిమాండ్ ఉందో ఆ కోర్సులు పెట్టుకునేటానికి ఐఐసిటి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందంటారు. అట్లా ఇవ్వరండి. అంటే దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది అది మొత్తం స్టేట్ టోటల్ ఇండియాలో ఏఐసిటి అనేది ఆ బాడీ డిసిషన్ వాళ్ళు ఏది ఇంట్రడ్యూస్ చేస్తే అవే మనం పెట్టుకోవాలి. ఈవెన్ యూనివర్సిటీస్ కూడా అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కోర్సులు ఎక్కడన్నా ఉన్నాయంటారా ఇండియాలో? అంటే మన ఇంజనీరింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అంటే కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని యూనివర్సిటీలో ఉన్నాయండి. మన దగ్గర మన యూనివర్సిటీలో కానీ బట్ మిగతా యూనివర్సిటీస్లో డీమ్డ్ యూనివర్సిటీస్లో కొన్ని ఉన్నాయండి కోర్సెస్ వాళ్ళు యాడ్ చేశారు. అంటే డీమ్డ్ యూనివర్సిటీ కూడా ఐఐసిటి పరిధిలోకి వస్తాయి కదా. అంటే దీన్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి అంటే మనం ఎప్పుడైనా కానీ ఏ కోర్సుకు డిమాండ్ ఉంటుందో ఆ కోర్సు వైపు వెళ్తే పిల్లలకు కూడా ఆ కోర్సు పట్ల అవగాహన పెరిగి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది కదా. ఆ దిశగా ఏఐసిటి అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన అంటే కొంత ఒక 2-3 ఏళ్ల తర్వాత అయినా ఇది ఛాన్సెస్ వస్తాయి కదా. చేస్తున్నారండి ఇప్పుడు ఏఐసిటి వాళ్ళు కూడా ప్రపోజల్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబ్లీ అంటే ఈ ఇయర్ నోటిఫికేషన్లు అయితే మాకు ఎక్స్టర్నల్గా ఏం రాలేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రావడానికి స్కోప్ ఉన్నది. అంటే ఒక్కొక్క కాలేజీలో జనరల్గా అంటే ఒక్కొక్క కోర్సుకు అంటే ఎన్ని సీట్లు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు జనరల్గా ఏంటంటే కోర్సులు అని ఉంటాయి. ఇప్పుడు సివిల్, మెకానికల్, ఈసీ, కంప్యూటర్స్ ఇవి అంటే వీటికి ఎక్కువ ఇచ్చి మిగతా వాటికి తగ్గిస్తూ ఉంటారా? ఎట్లుంటుంది అది కోర్సులు? ఏ కోర్సుకైనా మినిమం 60 ఇస్తారండి ఇంటేక్. ఫస్ట్ ఇయర్లో మనము సివిల్ ఇంజనీరింగ్ అయినా మెకానికల్ అయినా ఎనీ కోర్ గ్రూప్స్కి 60 ఉంటుంది ఇంటేక్. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళు మన ఇన్ఫ్రాస్ట్రక్చరు మళ్ళీ ఫ్యాకల్టీ అవన్నీ చూపించేస్తే మళ్ళీ 60ని 120 చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. అంటే ఈ మధ్యకాలంలో గతంలో సివిల్ ఇంజనీరింగ్ కొంచెం డిమాండ్ తగ్గుతుంది ఆ మధ్యకాలంలో అన్న టైంలో ఈ మధ్యకాలంలో మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ కూడా కొంచెం అంటే పెరుగుతుంది. అంటే కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కావచ్చు లేకపోతే మన ప్రాజెక్టులు కావచ్చు. అంటే చాలా వరకు సివిల్ ఇంజనీర్లు కూడా కొంచెం అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా ప్రైవేట్గా కూడా చేసుకునే అవకాశం ఉన్న కోర్సు సివిల్ ఇంజనీరింగ్ లాగా కనిపిస్తుంది. అలాంటి కోర్సులు ఇంకేమన్నా అంటే ప్రభుత్వ ఆధారపడకుండా ఎంటర్ప్రైనర్స్గా ఉండే కోర్సులు ఏమైనా ఉంటాయి ఇంజనీరింగ్లో? ఇప్పుడు మీరు అన్నట్టు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ అన్నీ కూడా ప్రైవేట్ ఓన్గా వాళ్ళు ఇండస్ట్రియల్ ప్రైవేట్ సెక్టర్లో లీడింగ్ చేయడానికి అవకాశాలు ఉన్న కోర్సులే అండి. అవన్నీ కూడా ఇప్పుడు కోర్ గ్రూప్స్ ఎవరిగ్రీన్ డిమాండ్ కోర్సెస్ అవి. ఈవెన్ ఇండస్ట్రియల్ సైడ్ మెకానికల్లో కూడా ఎలక్ట్రికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని రకరకాల కోర్సెస్ అవన్నీ కూడా యూస్ఫుల్ కోర్సెసేనండి. వాటితో పాటు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో సంబంధించిన కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అవి అలానే నడుస్తాయి. వీటితో పాటు ఇవి కూడా వస్తే ఇంకా బాగుంటుందండి. అంటే అదే మనకేంటంటే మేమేంటంటే ఒక చిన్న పేపర్లో వచ్చిన రిపోర్టును చూసుకుంటే ఏంటంటే రాష్ట్రంలో 198 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అందులో 95,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 72,000 సీట్లు భర్తీ అవుతున్నాయి. అంటే ఒక 20,000 సీట్ల వరకు భర్తీ అవ్వట్లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో సీట్ల భర్తీ క్రమంగా తగ్గిపోతుందని ఆ వార్త సారాంశం. కానీ అది వాస్తవం కాదండి. యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి ఒక కోర్సుకి డిమాండ్ వస్తుంది. ఒకసారి ఈసీ డిమాండ్ ఉంటుంది, ఒకసారి సిఎస్సి డిమాండ్ ఉంటుంది ఒక్కొక్క అకాడమిక్ ఇయర్లో. ఆ డిమాండ్ ఉన్న కోర్సులలో అన్ని 100% సీట్లు ఫిల్అప్ అవుతాయి. ఏవైతే కొన్ని ఎలక్ట్రికల్, ఐటీ సెక్టర్లో ఐటీ అని ఒకటి ఉన్నది, కొన్ని కెమికల్ ఇంజనీరింగ్ అట్లాంటి వాళ్ళలో సీట్లు ఫిల్అప్ కావట్లేదు. అలా గ్యాప్ డిఫరెన్స్ అలానే ఉంది కానీ కోర్సెస్ డిమాండ్ లేక కాదు, పిల్లలు ఇంట్రెస్ట్ లేక కాదు. అందరూ కంప్యూటర్ సైన్స్ చేయాలని, అందరూ ఎలక్ట్రానిక్స్ చేయాలని అందరికీ ఒకటే ఫస్ట్ ప్రియారిటీ. ఎవరైనా ఇంజనీరింగ్ రాగానే ఫస్ట్ పెట్టుకునేది ఫస్ట్ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఈసీ, తర్వాత మెకానికల్. అంటే ఈ ఆర్డర్ ఆఫ్ వెళ్తుంటారు. లాస్ట్కి ఏమైందంటే రాకపోతే ఏదో ఒక కోర్స్ చేయాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే వచ్చేదాకా అదే కోర్సు మళ్ళీ రాయాలనుకుంటారు. అంటే వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఉండే వాళ్ళది ఓకే, కానీ గోల్ లేకుండా ఇష్టం లేకుండా చేసే వాళ్ళ కోర్సు పరిస్థితి వల్ల ఇదేమైనా తగ్గుతుందా అనేది సమస్య. అట్లా ఏం లేదండి. అలా దానికి కోర్సు డిమాండ్ లేకనో లేకపోతే డిమాండ్ అంటే ఇష్టం ఏదో ఒక కోర్స్ వచ్చింది ఇంజనీరింగ్ పంపించుకుందామా అని చేరే వాళ్ళు దానిపై ఇంట్రెస్ట్గా కాలేజ్కి వెళ్ళగా అట్లా ఏమన్నా తగ్గుతుందా అనేది సమస్య. కాదండి, అట్లా ఏం లేదు. అది అట్లా అవకాశం లేదు అలా దాటానికి. ఒకసారి జాయిన్ అయ్యిందంటే అతను 4 years 5 years ఈ విల్ కంప్లీట్. ఒక 5-10% అనేది ఎక్కడైనా ఉంటుందండి డ్రాప్ అవుట్స్ అనేది.
ఈవెన్ ఎంబీబీఎస్లో పోయినా కానీ వాళ్ళు మంచి కాలేజ్ నెక్స్ట్ ఇయర్ యూనివర్సిటీ కాలేజ్ వెళ్ళాలనుకున్నప్పుడు అట్లా డ్రాప్అవుట్స్ ఒకటి ఉంటుంటాయి. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి, కానీ స్పెషల్గా కోర్స్ డిమాండ్ లేక పిల్లలు ఏదో ఇంట్రెస్ట్ లేరు అనేది వాస్తవం కాదు. అంటే మీరు ఒక ఇంజనీరింగ్ చైర్మన్గా ఉన్నారు, కాలేజీలకు చైర్మన్గా ఉన్నారు. మీరు అంటే చాలా కాలం నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులను చూస్తున్నారు, పేరెంట్స్ని చూస్తున్నారు, మేనేజ్మెంట్స్ని చూస్తున్నారు. అంటే మీకు ఈ మధ్యకాలంలో అంటే ఏం అబ్జర్వ్ చేశారు, అంటే ఇది ఉంటే బాగుంటుండే అని మీకు ఎక్కడ? ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది వచ్చిన తర్వాత కొద్దిగా మేనేజ్మెంట్స్ ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ సాలరీస్ అయితే ఎంప్లాయీస్ పే చేయాల్సిందే. ఈ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కానీ అదొకటి ఇన్ టైంలో రాక కొద్దిగా ఇబ్బంది అవుతుంది. న్యాచురల్గా మనం ఎంప్లాయీస్కి సాలరీస్ ఇన్ టైంలో పే చేయకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం వర్క్ ఎక్స్ట్రా చేయడం కూడా అంత ఈజీగా ఉండదు. దానివల్ల కొద్దిగా క్వాలిటీ అనేది తగ్గిపోవడానికి, ప్లస్ ఫ్యాకల్టీ పిల్లల మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం అనేది కూడా ఒక దట్ మేబీ 1 or 2% రీజన్ కావచ్చు. కానీ బట్ మెయిన్ థింగ్ ఏంటంటే లింక్డ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి కాలేజీకి ఉండాలనేది కరెక్ట్ కాన్సెప్ట్. అది వచ్చిందంటే ఆటోమేటిక్గా స్కిల్ డెవలప్ అవుతుంది. స్కిల్ డెవలప్ అయితే దే కెన్ డూ ఎనీ జాబ్ ఎనీవేర్. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అంటే మీరు అన్నారు తెలుగు మీడియం నుంచి వచ్చే పిల్లలు కొంత వెనుకబడుతున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటాయి. నాలెడ్జ్ ఉన్నప్పటికీ కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం. అంటే మీరు అంటే దాదాపు అంటే మన జనరేషన్ వాళ్ళందరం కూడా తెలుగు మీడియం నుంచే వచ్చి సక్సెస్ అయినారు. అంటే ఇప్పటి పిల్లలు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పుడు అది అలా దానికి మెయిన్ రీజన్, స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. వాళ్ళు పిల్లలలో కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది కొంచెం అది కనిపిస్తలేదు. ఏదో పేరెంట్స్ చేయాలని, ఇంజనీరింగ్ చేయాలని, నేర్చుకోవాలని, తప్పలా ఇంజనీరింగ్ చేయాలి అనేది కోరిక ఉంటే ఇంగ్లీష్ వస్తుంది, అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. అంటే వాళ్ళు ఏదైనా అంటే మనం ఏది చదివినా ఈ ఫీ రియంబర్స్మెంట్ వలన అడ్వాంటేజెస్ మంచి, ప్రపోజల్ మంచిదే, స్కీమ్ మంచిదే, కానీ ఈ ఫీ రియంబర్స్మెంట్ వల్ల పేరెంట్స్ కూడా పిల్లల మీద ఫోకస్ చేయట్లేదండి. పిల్లగాడు కాలేజీ పోతున్నాడా, ఇప్పుడు మేము కూడా ఓసారి పిల్లల్ని ఎందుకు కాలేజీకి రావట్లేదురా అని గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అటెండెన్స్ తక్కువ ఉంటే కూడా డిటైన్ చేసే పరిస్థితి లేదు. ఇదివరకు ఏమో మా చేతిలో ఉండేది, అటెండెన్స్ ఇంత అమౌంట్ కట్ ఆఫ్ పెనాల్టీ అది ఇది అని అంటే భయానికి పేరెంట్స్ వచ్చేవాళ్ళు కదా, పైసలు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ వల్ల పేరెంట్స్ కూడా కొద్దిగా పిల్లల మీద ఫోకస్ చేయట్లేదు. వాడు కాలేజీకి పోతున్నారా లేదా, చదువుతున్నారా, ఎగ్జామ్స్ రాస్తున్నారా అనే విషయంలో కూడా పేరెంట్స్ కూడా కొంచెం నెగ్లిజెన్సీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి బర్డెన్ అనేది లేకుండా అయింది కదా. అది మెయిన్ ఏంటంటే ఎవరైనా పైసలు ఫైనాన్షియల్ మీద పిల్లగాడు కాలేజీకి పోతున్నాడు అంటే నేను 10 లక్షల రూపాయలు కట్టి చదివిస్తున్నా, వాడు కాలేజీకి పోతున్నా అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే గవర్నమెంట్ ఇస్తున్నది, పేరెంట్స్ కూడా ఫోకస్ ఎక్కువ చేయట్లేదు అనేది కూడా నేను నా పర్సనల్ ఒపీనియన్ అండి. అది అంటే మనం ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన సాధారణ విద్యార్థి కూడా కాలేజీలో చేరడానికి అవకాశం, సేమ్ టైం నెగ్లెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం. అంటే రెండు అక్కడే జరుగుతుంది. అంటే మనం ఏంది దాన్ని వాడుకుంటే మంచి జరుగుతుంది, వాడుకోకపోతే చెడు జరుగుతుంది అనేది అభిప్రాయం కనిపిస్తుంది. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే మన మామూలుగా వస్తున్న చర్చ కూడా అదే. అంటే మీరు అంటే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ గ్రామీణ ప్రాంతాలు అంటే ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వస్తున్న విద్యార్థులకు కానీ రేపు ఎంట్రెన్స్ వాళ్ళకి మీరు అంటే అంటే ఇట్లా ఉంటే బాగుంటుందని ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కాలేజ్ పిల్లలకు, ఇంటర్ అయిపోతున్న పిల్లలకు ఏదైనా హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్, రెగ్యులర్ కాలేజీకి వచ్చి మేనేజ్మెంట్ లెక్చరర్స్ చెప్పే పాఠాలు విని వాళ్ళు అందుకని డెఫినెట్గా సిన్సియర్గా డైలీ ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంట చదువుకున్నా కానీ డెఫినెట్లీ దే విల్ ఇంప్రూవ్ దేర్ స్టాండర్డ్స్ అండ్ దే విల్ గెట్ ఆన్ ఇన్ ఎనీ జాబ్స్. అంటే ఏ కోర్స్ చేసినా అది ఏ కోర్స్ అయినా సిఈ కానీ మెకానికల్ కానీ కోర్సెస్లో వాడి ఇంటెలిజెన్స్ని బట్టి ఏ కోర్సులో చేసినా కానీ ఈ కెన్ షో ఈజ్ అవే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు బీఏ చేశారు, బీఏ చేసిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా మనము బీఎస్సీ తోటి కంపేర్ చేస్తే బీఏ కోర్స్ అనేది పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వము. బట్ బీఏ కోర్స్ చేసి బీకామ్ చదివి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యారు. వాళ్ళు కంప్యూటర్ సైన్స్, బీటెక్, సివిల్ చేసిన వాళ్ళకంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటున్నారు. ఇక్కడ కోర్స్ ఇంపార్టెంట్ కదండి, మనం సెలెక్ట్ కమిట్మెంట్, మన హార్డ్ వర్క్ డెఫినెట్లీ. అంటే పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కోర్సులో చేరడమే కాదు, అందులో రాణించడం, అందులో అంటే క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు క్యాంపస్తో సెలెక్ట్ కావాలని వాళ్ళకు ఒక తపన ఉండాలి. డే 1 నుంచి వాళ్ళు ఆ కోర్సులో చేరాడు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేరాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను ఏఈ కావాలి, నేను ఎలక్ట్రికల్ బెస్ట్ ఇంజనీర్ కావాలనే ఇంట్రెస్ట్, తపన ఉండి వాడు కనుక అందులో ఫోకస్ చేస్తే డెఫినెట్లీ ఈ విల్ షైన్. థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, V3 న్యూస్కి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇంజనీరింగ్ విద్యపై ఇది స్పెషల్ డిస్కషన్. రేపటి చర్చలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.